హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆనంద్ రెడ్డి. ఇవాళ మీకు 2 మే 2024 కరెంట్ అఫైర్స్ని విత్ ఎంసీక్యూస్ రూపంలో బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్తో పాటుగా రైల్వే ఎగ్జామ్స్, అలానే బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ని ఎవరు మిస్ అవ్వకండి. మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మీకు ఎంసీక్యూస్ రూపంలో డైలీ వీడియోస్లో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్: In which state government will establish cyber police stations in 57 districts in the state after the parliamentary elections? సో పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని 57 జిల్లాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఉత్తరప్రదేశ్, సెకండ్ ఆప్షన్ గుజరాత్, థర్డ్ ఆప్షన్ రాజస్థాన్, ఫోర్త్ ఆప్షన్ మహారాష్ట్ర. మరి 57 జిల్లాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ఫస్ట్ ఆప్షన్. సో మరి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఓవరాల్గా ఈ 57 జిల్లాల్లో కలిపి 1425 పోస్ట్స్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలియజేయడం జరిగింది. సో ఆల్రెడీ ఇప్పటివరకే కొన్ని 18 డివిజన్స్లో నడుస్తున్నాయి. సో వాటితో పాటుగా 757 డిస్ట్రిక్ట్స్లో, రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్లో ఈ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఏర్పాటు చేయనున్నది యొక్క సైబర్ పోలీస్ స్టేషన్లు. మరి ఈ సైబర్ పోలీస్ స్టేషన్లు అనగానే మనకు అర్థమైపోతుంది సైబర్ క్రైమ్కి సంబంధించి. మరి సైబర్ క్రైమ్ ఇన్సిడెంట్స్ని వాటికి కౌంటర్గా, అంటే సైబర్ క్రైమ్ని తగ్గించడానికి ఈ సైబర్ పోలీస్ స్టేషన్లు అనేది యూజ్ అవుతాయి. మరి ఓవరాల్గా స్టేట్లో ఒక్కటే కాకుండా ఇవి నేషనల్గా అలానే గ్లోబల్గా కూడా పనిచేయనున్నాయి ఈ 57 జిల్లాల్లో ఏర్పాటు చేయబోయేటువంటి ఈ సైబర్ పోలీస్ స్టేషన్స్. మరి ఈ నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ 57 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినట్టయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన స్టాటిక్ జీకేలో మనకు ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ తెలుసు. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో. మరి ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రజెంట్ సీఎం యోగి ఆదిత్యనాథ్. అలానే ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఫార్మర్ గుజరాత్ సీఎం ఈమె ఆనందీబెన్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్: హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద 2024 గోల్డ్ మ్యాన్ ప్రైజ్ ఫ్రమ్ ఏసియా? 2024 గోల్డ్ మ్యాన్ ప్రైజ్ ఆసియా నుండి ఎవరికి లభించింది? ఫస్ట్ ఆప్షన్ రాజేంద్ర ప్రసాద్ గోయల్, సెకండ్ ఆప్షన్ మనీష్ ప్రసాద్, థర్డ్ ఆప్షన్ అలోక్ శుక్లా, ఫోర్త్ ఆప్షన్ మీనేష్ షా. సో వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటున్నానంటే ఈ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేసి. మనకు ఆన్సర్ అయితే అలోక్ శుక్లా అండి, థర్డ్ ఆప్షను. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇస్తారు ఈ ప్రైజ్ అనేటువంటిది మనకు తెలిసినట్టయితే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటనేది అర్థమవుతుంది. మరి ఈ ప్రైజ్ ఇచ్చేటువంటిది ఏ రంగంలో అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఎన్విరాన్మెంట్ని ఎవరైతే కాపాడుతారో వారికి ఇచ్చేటువంటిదే ఈ యొక్క అవార్డు. ఇది గోల్డ్ మ్యాన్ ప్రైజ్. గ్రాస్ రూట్ ఎన్విరాన్మెంట్ లీడర్స్ని ఇది ఎంపిక చేస్తుంది. మరి దీన్ని ఇచ్చేటువంటి సంస్థ ఏది అంటే ఈ ప్రైజెస్ ఇచ్చేటువంటి సంస్థ గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్. గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ అనేటువంటిది ఈ అవార్డుని ఇస్తుంది. మరి దీన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే దీన్ని ఏర్పాటు చేసినది రిచార్డ్ అండ్ రొండా గోల్డ్మ్యాన్. రిచార్డ్ అండ్ రొండా గోల్డ్మ్యాన్ ఈ అవార్డుని 1989లో ఈ అవార్డుని స్థాపించారు, ఈ ప్రైజ్ని స్థాపించారు. మరి విన్నర్స్కి ఏం ఇస్తారంటే ఇంటర్నేషనల్ జ్యూరీలో $2 lakh ప్రైజ్ అనేది అందజేయడం జరుగుతుంది. $2 లక్షల ఇంటర్నేషనల్ జ్యూరీలో
అందజేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీగా. మరి ఈ అవార్డు 6 రీజన్స్లో ఇస్తారండి. సో మరి అలానే ఈ 2024లో ఎవరెవరికి ఇచ్చారంటే 7 పీపుల్స్కి ఇచ్చారండి. 6 రీజన్స్లో 7 పీపుల్స్కి గ్లోబల్గా ఇవ్వడం జరిగింది. మరి రిమైనింగ్ వాళ్ళు కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మరి ఈయనకి ఎందుకు ఇచ్చారనేది కూడా చెప్తానండి. సో ఈయనకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, సో ఈయన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అడవులను కాపాడు. దాదాపు 4,45,000 ఎకరాల అడవులను కాపాడారండి. సో గోల్డ్ అక్కడ బొగ్గు గనులు ఫేమస్ అండి. సో మరి ఆ బొగ్గు గనులకి లీజ్కి ఇవ్వడంతో ఈ అడవుల్ని బొగ్గు గనులకి లీజ్ కోల్ మైన్స్కి ఇవ్వడంకి సంబంధించి సో దాదాపు 21 కోల్ మైన్స్ని ఆ అడవుల్లో ఛత్తీస్గఢ్ అడవుల్లో ప్లాన్ చేస్తే సో ఇండియన్ గవర్నమెంట్తో యొక్క పోరాడి ఈయన ఆ బయోడైవర్సిటీ రిచ్ ఫారెస్ట్ నుంచి కాపాడాడండి. ఆ బయోడైవర్సిటీ రిచ్ ఫారెస్ట్స్ని ఆ కోల్ మైన్ నుంచి బొగ్గు గనులు ఏర్పాటు చేయడం నుంచి ఈయన కాపాడడం జరిగింది. కాబట్టి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండి. సో మరి ఆ యొక్క ప్లేస్ ఏంటంటే ఛత్తీస్గఢ్లోని హాస్దియో అరణ్య, పేరు వచ్చేసి హాస్దియో అరణ్య అండి, ఛత్తీస్గఢ్లో ఉంటుంది ఇది. సో ఈ ఫారెస్ట్ని ఈయన కాపాడడం జరిగింది. సో దానికి సంబంధించి ఒకటి సమితి కూడా ఉంది, హాస్దియో అరణ్య బచావో సంఘర్ష సమితి అనేటువంటిది. సో దాంట్లో కూడా ఈయన ఫౌండింగ్ మెంబర్ ఈయన. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ బచావో ఆందోళనకి అలానే హాస్దియో అరణ్య బచావో సంఘర్ష సమితికి ఫౌండింగ్ మెంబర్గాను ఉన్నటువంటి వ్యక్తి ఈ అలోక్ శుక్లా. సో ఈయనకి ఈ అవార్డు అనేది అందజేయడం జరుగుతుంది. అయితే మరి మిగిలినటువంటి వ్యక్తులు ఎవరు? సో మొత్తం ఓవరాల్గా 7 మెంబర్స్కి ఇచ్చారు, 6 రీజన్స్లో ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే మనకి ఈయనకి ఇచ్చినది ఏసియా రీజన్ నుంచి, సో అలోక్ శుక్లా ఏసియా రీజన్ నుంచి. మరి మిగిలినటువంటి రీజన్స్ నుంచి చూసినట్టయితే సౌత్ అండ్ సెంట్రల్ అమెరికా రీజన్ నుంచి ఎవరికి ఇచ్చారంటే మార్సెల్ గోమ్స్ అండి. మార్సెల్ గోమ్స్కి ఇవ్వడం జరిగింది ఈ అవార్డు. సో ఈయన ఏ కంట్రీకి చెందినటువంటి వాడు అంటే బ్రెజిల్కి చెందినటువంటి వ్యక్తి ఈయన. అలానే ఐలాండ్స్ అండ్ ఐలాండ్ నేషన్స్కి సంబంధించి రీజన్స్ నుంచి ఐలాండ్స్ అండ్ ఐలాండ్ నేషన్స్. సో ఎవరికంటే ఎంఎం జాన్సన్కి ఇచ్చారు. ఎంఎం జాన్సన్, మురావా మరోచి జాన్సన్. ఈయన వచ్చేసి ఆస్ట్రేలియాకి చెందినటువంటి వ్యక్తి. అలానే యూరప్ రీజన్ నుంచి తెరీసా విసెంటే ఇచ్చారు. తెరీసా విసెంటేకి. మరి వీరు ఏ కంట్రీ అంటే స్పెయిన్ అండి. మరి నార్త్ అమెరికా రీజన్ నుంచి ఒకరికి ఇచ్చారు. సో ఆండ్రియా విదోరేకి ఇచ్చారు. సో వీరు వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందినటువంటి వారు. అలానే ఆఫ్రికా రీజన్ నుంచి ఇద్దరికి ఇచ్చారు. సో ఆఫ్రికా రీజన్ నుంచి ఇద్దరికి ఎవరెవరంటే నాన్హ్లే బుతుమా అండ్ ఇంకొకరు వచ్చేసి సినెగూగు
జుకూలు వీళ్ళిద్దరికి ఆఫ్రికా రీజన్ నుంచి. మరి ఏ కంట్రీ వీళ్ళిద్దరు అంటే సౌత్ ఆఫ్రికా అండి, సౌత్ ఆఫ్రికా. సో వీళ్ళు మొత్తం 6 మన ఏసియా రీజన్ నుంచి అలోక్ శుక్లాకి. సో మొత్తం 7 మెంబర్స్కి. సో కాబట్టి ఇక్కడ 7 రీజన్స్లో ఇచ్చారు. రీజన్ కండి, అది కూడా కంట్రీ వైడ్ కూడా కదా, రీజన్ వైజ్ ఇచ్చారు. సో రీజన్ వైజ్ నుంచి చాలా పెద్ద ప్రైజ్. అలానే ఎన్విరాన్మెంట్ని కాపాడినటువంటి వ్యక్తి కాబట్టి 4,45,000 ఎకరాలని ఈ యొక్క కోల్ మైన్స్కి అనుమతులు ఇవ్వకుండా వాటిని క్యాన్సిల్ చేయించి సో కాపాడారు. కాబట్టి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ని కాపాడడం అనేటువంటిది సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద విషయం కాబట్టి సో ఈ అవార్డుకి సంబంధించినటువంటి క్వశ్చన్ అడగడానికి చాలా హోప్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఇన్ ఏప్రిల్ 2024? ఏప్రిల్ 2024లో IVMA అధ్యక్షుడిగా, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఫస్ట్ ఆప్షన్ డాక్టర్ వసుదా గుప్తా, సెకండ్ ఆప్షన్ రాజీవ్ కుమార్, థర్డ్ ఆప్షన్ దీక్షిత్ జోషి, ఫోర్త్ ఆప్షన్ కృష్ణ ఎల్లా. ఆన్సర్ అయితే మనకు ఫోర్త్ ఆప్షన్ కృష్ణ ఎల్లా. సో జస్ట్ 2 years టర్మ్ కండి. సో 2 years టర్మ్స్ కంటే ఏప్రిల్ 2024 నుంచి మార్చ్ 2026 వరకు అండి, మార్చి 2026 వరకు. సో ఇవన్నీ 2 years టర్మ్కి ఎంపిక చేయడం జరిగింది. సో మరి ఎవరి ప్లేస్లో ఇతన్ని అపాయింట్ చేశారంటే అడార్ సి పునవాలా ప్లేస్లో. సో ఈయన ప్లేస్లో ఇతన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈయన 2019 నుంచి 2024 మార్చి వరకు పనిచేశారు. సో IVMAకి ప్రెసిడెంట్గా. సో ఈయన అడార్ పూన్వాలా ఇంతకుముందు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి 2011 నుంచి ఈయన పనిచేశారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, సిఇఓగా పనిచేశారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా. సో మరి ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది సో మొట్టమొదటి ఇండియన్ కంపెనీ అండి. దేంట్లో అంటే ఈ యొక్క ఆస్ట్రాజెనెకా అండ్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్. సో ఆ బ్రాండ్ నేమ్ కోవిషీల్డ్ బ్రాండ్ నేమ్ ఉంది కదా. సో కోవిషీల్డ్ COVID-19కి యూజ్ చేసేటువంటి కోవిషీల్డ్ అనేటువంటి బ్రాండ్ నేమ్తో ఈ యొక్క సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మొట్టమొదటి భారతీయ కంపెనీ ఈ 2 వ్యాక్సిన్స్ని రోల్అవుట్ చేసినటువంటిది. సో మరి కృష్ణ ఎల్లా వచ్చేసి IVMAకి ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం జరిగింది. సో మరి నెక్స్ట్ చూసినట్టయితే రీసెంట్గా ఏమైనా అపాయింట్ చేస్తాం మనం ఎస్టర్డే క్లాస్లో చెప్పాం. సో SAT అంటే ఎస్టర్డే చెప్పాను, సెక్యూరిటీస్ అప్లయర్ ట్రిబ్యునల్. సో ప్రిసైడింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. ఎవరిని అంటే దినేష్ కుమార్ని. ఇది ఎస్టర్డే క్లాస్లో చెప్పాం. సో మనకి ఇలా రివైజ్ చేసుకోవడం ద్వారా కొంచెం ఈజీగా గుర్తుండిపోతాయండి. సో రిటైర్డ్ జస్టిస్ కర్ణాటక హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ అయినటువంటి దినేష్ కుమార్ని సెక్యూరిటీస్ అప్లయర్ ట్రిబ్యునల్కి ప్రిసైడింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేశారనేది కూడా చెప్పుకున్నాం. సో ఇలాగ మనకు అపాయింట్మెంట్స్ దగ్గర కొన్ని అపాయింట్మెంట్స్ ఇలాగా అప్పుడప్పుడు అలవాటు చేసుకోండి చదవడం. అలానే ల్యాండ్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్కి. సో ల్యాండ్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా సర్వదానంద్ సోనోవాల్ కాదండి, బర్నవాల్. సో ఈయన్ని డైరెక్టర్గా ఈ యొక్క ల్యాండ్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా అపాయింట్ చేశారు. అదేవిధంగా CVOగా దేనికి అంటే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీకి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా మనోజ్ కుమార్ని కూడా ఇటీవలే అపాయింట్ చేశారు. ఇది కూడా మనం ఎస్టర్డే క్లాస్లోనే చెప్పుకున్నాం. మనోజ్ కుమార్ని అపాయింట్ చేశారు. అలానే ఇంకొక వ్యక్తి కూడా చెప్పుకున్నాం. సో మినిస్టర్ ఆఫ్
హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి డైరెక్టర్గా సునీల్ కుమార్ యాదవ్ని కూడా అపాయింట్ చేశారు. ఇది కూడా మనం ఎస్టర్డే క్లాస్లో చెప్పుకున్నాం. సునీల్ కుమార్ యాదవ్ని అపాయింట్ చేసి, ఇది రీసెంట్గా అపాయింట్ చేసినటువంటి అపాయింట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి అజ్యూమ్డ్ కమాండ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ యాజ్ ద డాష్ చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్. అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా, 8వ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా ఇండియన్ నేవీ కమాండ్కి బాధ్యతలు చేపట్టారంటున్నారు. సో మరి ఈయన వచ్చేసి 26వ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా అపాయింట్ చేయబడ్డారు. ప్రస్తుతం అడ్మిరల్గా ఉన్నటువంటి దినేష్ కే త్రిపాఠి. సో ఇది కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో మరి ఎవరి ప్లేస్లో అయితే అపాయింట్ చేశారంటే అడ్మిరల్ ఆర్ హరికుమార్. అడ్మిరల్ ఆర్ హరికుమార్ ప్లేస్లో ఈయన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇతను దాదాపు 40 years సర్వీస్ తర్వాత, ఈయన 40 years సర్వీస్ తర్వాత అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠిని 26th చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా అపాయింట్ చేయడం జరిగింది. సో ఈయన మరి త్రిపాఠి వచ్చేసి వైస్ అడ్మిరల్గా 2019లో, ఈయన 2019లో వైస్ చీఫ్ ఆర్ వైస్ అడ్మిరల్గా ఇండియన్ నేవీకి వచ్చారు, వెస్టర్న్ నావల్ కమాండ్. సో అలానే ఇతను ఇంతకుముందు 2020-21కి ఈయన జనరల్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్ కూడా డైరెక్టర్గా పనిచేశారు దినేష్ కే త్రిపాఠి. సో కాబట్టి దినేష్ కే త్రిపాఠి ఆల్సో ఏ ఫేమస్ పర్సన్. సో ఈజ్ ఆల్సో ఇంతకుముందు అడ్మిరల్గా ఉన్నారు, ఇప్పుడు చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా అపాయింట్ చేయబడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా విల్ హోస్ట్ ద బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ 2025 ఇన్ విచ్ సిటీ? సో 2025 బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్కు భారతదేశం ఏ నగరంలో ఆతిథ్యం ఇవ్వనున్నది అని అడుగుతున్నారు. సో బెంగళూరా, న్యూఢిల్లీనా, గౌహతినా, అహ్మదాబాద్. సో ద ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, గౌహతి. సో 2025లో జరగబోయేటువంటి BWF జూనియర్ ఛాంపియన్షిప్కి గౌహతి అంటే మన ఇండియాలోనే జరగనున్నాయి. అది ఏ సిటీలో అంటే గౌహతిలో జరగనున్నాయి. సో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో, గౌహతిలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరగనున్నాయి. సో ఇంతకుముందు ఎప్పుడు జరిగింది అంటే 2008లో జరిగిందండి, 2008లో జరిగింది. సో ఎప్పుడంటే 2008లో పూణేలో జరిగింది ఈవెంట్. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2025లో జరగనున్నది గౌహతిలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇట్స్ ఫౌండేషన్ డే ఎవ్రీ ఇయర్ ఆన్ May 1st టు కమామరేట్ ద ఫార్మేషన్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ 1960? సో 1960లో రాష్ట్రం ఏర్పడిన జ్ఞాపకార్థం కింది వాటిలో ఏ రాష్ట్రం ప్రతి సంవత్సరం May 1వ తేదీన వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటుంది అంటున్నారు. సో మరి May 1వ తేదీ ఏ రాష్ట్రం యొక్క ఫౌండేషన్ డే అంటే మహారాష్ట్ర అండ్ గుజరాత్ ఫౌండేషన్ డే. సో మహారాష్ట్ర మరియు గుజరాత్ 2 రాష్ట్రాలు May 1వ తేదీని ఆ యొక్క రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటాయి. సో మరి ఎందుకు అంటే ఇక్కడ ఈ 2 రాష్ట్రాలు ఇంతకుముందు ఎలా ఉండేటువంటి బాంబే రాష్ట్రంగా ఉండేదండి, బాంబే రాష్ట్రంగా. చూడండి, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత యొక్క స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ప్రకారం లింగ్విస్టిక్ బార్డర్స్ బేస్ పైన బాంబే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ప్రకారం. మరి బాంబే పీపుల్స్ అక్కడ ఏ భాషలు మాట్లాడేవారంటే మరాఠీ మాట్లాడేవారు, కొంకణి మాట్లాడేవారు, గుజరాతీ, అలానే కుచ్చి. సో ఇలాగా మేజర్ లాంగ్వేజెస్ మాట్లాడేవారు. అవే కాకుండా చాలా చిన్న చిన్న లాంగ్వేజెస్ మాట్లాడేవారు, అవి మెయిన్గా మాట్లాడేవారండి. అయితే కొద్దిగా ఆ లాంగ్వేజ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే చోట ఇమ్మడలేకపోవడంతో నెక్స్ట్ అక్కడ ఒక రెవల్యూషన్ వచ్చింది. సో ఫైనల్గా అక్కడ ఉన్నటువంటి అంటే భాషా భేదాభిప్రాయాలు అంటారు, ఆ భాషా భేదాభిప్రాయాలు రావడంతో అక్కడ బాంబే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం
బాంబే రీఆర్గనైజేషన్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారము 1960లో మే 1వ తేదీన మహారాష్ట్ర మరియు గుజరాత్గా బాంబేని డివైడ్ చేశారు. అప్పటి నుంచి ఈ రెండు రాష్ట్రాలు మే 1వ తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటాయి. అండ్ ద లాస్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ లేబర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డే? అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఆర్ మే డేని ఏ రోజున జరుపుకుంటారు? సో ఆల్రెడీ మనకి ఇది మే 1వ తేదీన జరుపుకుంటారు ప్రతి సంవత్సరం కూడా. మరి దీన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే 1889 నుంచి జరుపుకుంటున్నారు. సో దాదాపు 80 కంట్రీలకు పైగా ఈ యొక్క అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటారు కార్మికులకు గుర్తుగా. సో వారి యొక్క వర్క్కి, సో అది ఏ ఇండస్ట్రీతో పనిచేయాలి, ఏ ఇండస్ట్రీ అయినా ఏ సెక్టార్లో అయినా కూడా పనిచేస్తున్నటువంటి పీపుల్స్కి వారి యొక్క కంట్రిబ్యూషన్గా లేకుంటే వారి యొక్క గౌరవార్థము వాళ్ళకి ఈ యొక్క రోజుని డెడికేట్ చేయడం జరిగింది. సో మరి వాళ్ళ యొక్క వర్క్కనే కాదు కానీ వాళ్ళ యొక్క హార్డ్ వర్క్కే కాకుండా వాళ్ళని ఎంపవర్ చేయడానికి, వాళ్ళని చైతన్యవంతం చేయడానికి, వాళ్ళ యొక్క రైట్స్ని చైతన్యవంతం చేయడానికి, తెలియజేయడానికి ఈ కార్మిక దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. సో ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే 1886లో అమెరికాలో సో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే రోజుకి 8 గంటలు పని చేయాలి అనేసి. సో డైలీ 8 గంటలు. సో తర్వాత ఆ 8 గంటలు పని చేయాలనేసి లేబర్స్ డిమాండ్ చేశారు. 8 గంటల పని మాత్రమే చేయించుకోవాలనేసి. 1886లో అమెరికాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. సో అయితే కొన్ని రోజుల తర్వాత అది చికాగోలో ఇలాగా కొన్ని ఏరియాల పీపుల్ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. సో దాంతో ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్లు జరగడము, సో మళ్ళీ కొలికి రావడం, ఈ విధంగా ఒక రకమైనటువంటి సెక్టార్ అంటే ఒక కార్మికులకు సంబంధించినటువంటి సెక్టార్ మొత్తం ఏ ఇండస్ట్రీలో అయినా కూడా సో ఒక గుర్తింపు ఉండాలనేసి 1889లో యూరోప్లో ఉన్నటువంటి సోషలిస్ట్ పార్టీస్ అన్ని కలిపి మే 1వ తేదీని ఇంటర్నేషనల్ లేబర్ డేగా జరుపుకోవాలనేసి ప్రతి సంవత్సరము మే 1వ తేదీని మే డేగా కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. సో ఇవండి ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ MCQs. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి.